ఏడికి పోవాలని సార్ అవుతుంది. నా కోసం మీరు ఏడికి వెతుక్కోవాల్సిన అవసరం లేదు, నా కోసం మీరు ఎంత దూరం రావాల్సినటువంటి అవసరం లేదు. సంగారెడ్డి చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ ఆఫీసులో ఒక రూమ్ ని నెలకెళ్ళి కార్యాలయం దగ్గర బోర్డు పెట్టారు. దాంట్లో ఎవరో ఒకరు కూర్చొని ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల దాకా. మీకు స్కూళ్ళలో అడ్మిషన్లు కావాలన్నా, హాస్పిటల్ కావాలన్నా, తిరుమల లెటర్లు కావాలన్నా, ఎంప్లాయ్మెంట్ లెటర్లు కావాలన్నా, తహసీల్దార్ కలెక్టర్ ఏమైనా రికమెండేషన్ లెటర్లు కావాలన్నా నన్ను కలవాలని టెన్షన్ పడుతుంది. ఇబ్బంది ఉంటే కంపల్సరీ కలవాల్సిందంటే నా ఫోన్ చేస్తే నేను కంపల్సరీ కలుస్తాను. ఒక SMS పెట్టినా నేను మీకు అందుబాటులోకి వస్తాను. ఏదైనా ఉత్తరం కావాలంటే నా కోసం వెతుకుతుంది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 15 ఆగస్టు వరకు ఒక ఆఫీస్ స్టార్ట్ అవుతుంది. మీ సంగారెడ్డిలో అదృష్టవంతులు, అందరికంటే ముందు మీకు సంగారెడ్డిలో జిల్లా పార్టీ కార్యాలయం ఉంది కాబట్టి ఇప్పటికే అక్కడ కల్పనలో ఒక ఆఫీస్ సెక్రటరీ అమ్మాయి ఉంది. అమ్మాయి ఆఫీస్ వరకు చూడమని చెప్పడం జరిగింది. మీకు ఎవరికి ఏం అవసరం ఉందా సంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీకు అందరికీ వాట్సాప్ గ్రూప్లలో కూడా అమ్మాయి నెంబర్ షేర్ చేస్తాం. మీకు ఏ కష్టం ఉన్నా తనను పోయి కలిస్తే మీకు కావాల్సినటువంటి అన్ని పనులని సాధ్యమైనంత వరకు చేసి పెడుతుంది. తనతోటి కార్యమైన ఉత్తరాలు ఉంటే నాదాగా తీసుకొని వచ్చి సాయంత్రం మళ్ళీ మీ ఇంటికే ఉత్తరాలు తిరిగి పంపిస్తాం. కాబట్టి ఎంపీ ఎత్తుకోవాల్సిన అవసరం, బాధపడాల్సినటువంటి అవసరం, తిరగాల్సిన అవసరం లేదు. సంగారెడ్డి బీజేపీ కార్యాలయంలో ఒక రూమ్ లో 10:30 to 5 మీకు ఎప్పుడు ఇబ్బంది కాకండి. అమ్మాయి అంతా మాట్లాడిపిస్తుంది. పార్లమెంట్ లో ఉండే ఫోన్ అటెండ్ కాలేకపోతే ఒక లైన్ SMS పెట్టండి. మీ సోదరులు మీకు అందుబాటులో ఉండాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరి కష్టానికి భవిష్యత్తు భారతీయ జనతా పార్టీ నిలబెట్టి గెలిపించినందుకు మీకు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కార్యకర్తల స్థాయి నుంచి నాయకుల్లో పెంపొందించడానికి ఆ భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ నా జీవితకాలం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం మహాశైలికి సేవ చేసుకునే అదృష్టం చెప్పి అందరికీ కూడా కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. 2 నిమిషాలు దయచేసి.